అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది జాన్వీ కపూర్. తొలి చిత్రం ధడక్ సూపర్ హిట్ కావడంతో వరుస ఆఫర్లు తలుపు తట్టాయి. తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని పలు హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. కాగా జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న చిత్రం దేవరా. మొదటి సినిమాతోనే స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సరసన ఛాన్స్ కొట్టేసింది. దేవరా చిత్రం పాన్ ఇండియన్ భాషలలో రాబోతుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ కు విశేష స్పందన లభించింది. ఈ భామకు తెలుగులో వరుస ఆఫర్లు వస్తున్నా కూడా చాలా సెలెక్టివ్ గా వెళుతుంది. తాజాగా జాన్వీ కపూర్ మరో తెలుగు సినిమాకు సైన్ చేసింది. న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన దసరా సూపర్ హిట్ విషయం అందరికీ తెలిసిందే. నాని తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. ఏడాది గ్యాప్ తర్వాత ఈ చిత్రానికి కొనసాగింపుగా దసరా 2 తెరకెక్కించబోతున్నాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. అందులో భాగంగా నాని సరసన హీరోయిన్ గా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ను ఎంపిక చేశారు. ఇటీవల దర్శకుడు శ్రీకాంత్ జాన్వీకి కథ వివరించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. కాగా దసరా 2 కు సికింద్రాబాద్ కథా నేపథ్యాన్ని ఎంచుకున్నాడు డైరెక్టర్. ఇందుకోసం సారథి స్టూడియోలో భారీ సెట్లు వేయించబోతున్నాడు. నాని కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమాని నిర్మాత చెరుకూరి సుధాకర్ నిర్మించనున్నారు. ఇలాగే మరిన్ని అప్డేట్స్ చూస్తూ ఉండాలంటే సూపర్ సినీ షో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.